ఇప్పుడు అంతా మార్కెట్ కి పోతురు గాని మునుపు ఊర్లలకు సైకిల్ మీద ఎడ్ల బండ్ల మీద పండ్లమ్మొచ్చేది. ఆ కాయలు ఈ పండ్లని కీకేసుకుంటూ వస్తుంటే అందరు తయారుంటుండేది కొనటానికి. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో అమ్మొచ్చేటి. ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది. ఎండలకు అందరు ఎక్కువ కాయ చేసేటి ఏంటి అంటే పెయ్యికి సలవ వేసే పుచ్చకాయలు, దోసకాయలు, కర్బూజలే. కడమే అటెన్క గాని ఇప్పుడైతే పుచ్చకాయల ముచ్చట చూద్దాం. రావాలే, నచ్చిన కాయ చూసుకోవాలి, రేట్ ఎంత అయితే అంత ఇయ్యాలే, తీసుకొని పోవాలి. అవో ట్రాక్టర్ ఆవుడే ఆలస్యం ఎట్లా రౌండ్ అప్ చేసిండ్రో. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మార్కెట్లకు వచ్చినాయి పుచ్చకాయలు. కానీ ఆపార్లకు ఇవ్వకుండా సిద్దిపేటలో గి రైతన్ననే ఇట్లా ట్రాక్టర్ల పెట్టి అమ్ముతున్నాడు. పబ్లిక్ సుతా రైతుల తన కొనటానికే కాయ చేస్తున్నారు. వీళ్ళే కనుక ఇది తీసుకెళ్లి మార్కెట్ లో ఇస్తే రేట్ అమాంతంగా ఇది ఎక్కువ అయిపోతుంది. సో మేము రైతు దగ్గరనే ఆయనే పండించాడు, సో ఆయన దగ్గర మేము తీసుకుంటున్నాము. బయటికంటే ఈ అగ్వకు వస్తున్నాయి, మళ్ళా రైతే అమ్ముతుండు కాబట్టి ఎప్పటి అప్పుడు తాజాగా ఉంటాయి. దుకాణాలలో అమ్మే కాయలు షానొద్దులు నిలువుంటాయి. అవి కొనే బదాలు ఇట్లా రైతన్నల తానే తీసుకుంటే తాజా పండ్లు తిన్నట్టు ఉంటది, రైతులకు ఇంత ఆసరైనట్టు ఉంటది. కామన్ గా బయట షాపులలో నిల్వ ఎక్కువ రోజులై ఉంటది కాబట్టి రైతులే పండిస్తారు కాబట్టి మళ్ళీ రైతులకు ఉపయోగపడేటట్టు ఉంటది కాబట్టి ఇక్కడ కొనడం జరిగింది. గీ ఎండల ఏం తిరుగుడే, సప్పుడేకే ఆపారులకు ఇయ్యకపోయినావు అని అడిగితే ఆడి పాసలు అడిగారు వాళ్ళ తోట మొత్తం 50,000-30,000 అడిగారు. మాకు అమ్ముకుంటే 60,000 వస్తున్నాయి. ఇట్లా సగం సగం మిగులుతున్నాయి. 2 ఎకరాలు వేసిన మేము. అడ్డికి పౌషేరికి అడుగుతుండే వరకు మీకేంది ఇచ్చేదని ఇట్లా ఊర్లు తిరుక్కుంటా అమ్ముతున్నాడు. సిద్దిపేటల రోడ్ల మీద ఆపంగానే పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇట్లనే లాభం ఉంటది అనుకొస్తున్నాడు రైతన్న. 20-25 వేలకు అయింది 2 ఎకరాలకు. ఇట్లా అమ్ముకుంటే 1 లక్ష రూపాయల దాకా రావచ్చు. ఇక వాళ్ళకి ఇస్తే 40-50-30 దాకా గంతే వస్తాను. ఈడొక్క కాన్నే కాదు, తొవ్వెంట ఆడాడ రాశులు ఓసి అమ్ముతున్నారు. పుచ్చకాయల నీళ్లు బగ్గుంటాయి కాబట్టి ఎండాకాలం తింటే మంచిదని డాక్టర్లు సుతా చెప్తుంటారు. కాబట్టి ఏడగానొచ్చినా ఆగి ఓ పుచ్చకాయ కొనుక్కోబోన్రి మరి.